శివుడికి నిజంగా అభిషేకం చేస్తున్నావంటే నువ్వు ఈ జన్మలో చేసుకున్న పుణ్యమే. అంటే శివుడికి అభిషేకం చేయడం అనేదే చాలా పుణ్యం, చాలా అదృష్టం, చాలా ఎంతటి అదృష్టం అంటే నీ జీవితంలో ఒక ఒక గమ్యం అనేది పెట్టుకునేది ఉంటే నువ్వు శివుడికి అభిషేకం చేస్తున్నావు, శివుని స్మరిస్తున్నావు, శివుని ఆరాధిస్తున్నావు అంటే నీకు అన్నిటికైనా ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే నువ్వు శివభక్తిలో ఉన్నావంటే అంతకు మించిన వరం, అంతకు మించిన భాగ్యం ఇంకేది లేదు నీ జీవితానికి. నీ జీవితంలో ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నువ్వు శివుడికి భక్తుడిగా మారావు. అంతకు మించిన వరం ఇంకేది లేదు, అంతకు మించిన విజయం నీకేది లేదు. దీని తర్వాత నువ్వు ఏది ప్రయత్నించినా, ఏది సాధించినా నీకు శివుడు తోడుగా వస్తాడు, శివుడు తోడుగా నిలబడతాడు, శివుడు అండగా ఉంటాడు. ఎందుకంటే ఆయనని నమ్ముకొని బ్రతుకుతున్న నువ్వు నిన్ను ఎక్కడ దిగకుండా, డ్రాప్ చేయకుండా నిన్ను పై స్థాయిలో నిలబెట్టడానికి ట్రై చేస్తాడు పరమేశ్వరుడు. అంత గొప్ప మహానీయుడు ఆయన. అందుకే ఆయనని నమ్మి స్మరించాలి గాని నీకు ఎల్లకాలము నీకు తోడుగా ఉండేవాడు శంకరుడు. అంత గొప్ప మహానీయుడు పరమేశ్వరుడు అంటే. అందుకే నమ్మి మొక్కాలి, నమ్మి స్మరించాలి, నమ్మి భక్తి ఉండాలి. భక్తి అనేది మాట ముచ్చటకి కాదు, నమ్మకంతో ఉండాలి, భక్తితో ఉండాలి, హృదయంతో ఉండాలి, నీ ఆత్మశుద్ధితో ఉండాలి. అంత గొప్పగా ఉండాలి భక్తి అంటే. ఎంత గొప్పగా నువ్వు భక్తి చూపెడితే భగవంతుడు అంత త్వరగా నీకు ఆజ్ఞిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అనుగ్రహం ఇస్తాడు. అంత గొప్ప మహానీయుడు పరమేశ్వరుడు అంటే. హర హర మహాదేవ శంభో శంకర్.